మా రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 4 చక్రాల మీద నడుస్తుంది. కానీ మీరు ఎంతసేపు మీరందరూ కూడా సంక్షేమం ఒక చక్రం మీదే నడుస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం 2 చక్రాలు అయితే, విద్య వైద్యం, విద్యారంగం వైద్య రంగం మరొక 2 చక్రాలు మా రాష్ట్రానికి ప్రభుత్వానికి. ఈ 4 చక్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని నడుపుతుంది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇష్టం వచ్చినటువంటి గ్రామం పదండి వెళ్దాం. ఏ గ్రామంలో సిమెంట్ రోడ్లు ఈ 5 ఏళ్లలో వేయలేదు, ఏ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పన చేయలేదు. అలాగే దాదాపుగా 12 నుంచి 13,000 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. 6,000 కోట్ల రూపాయలతో సచివాలయాల నిర్మాణం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి, లేదా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పంచాయతీలుగా ఉన్నటువంటి అనేక గ్రామాల్లో పంచాయతీ బిల్డింగ్ కూడా లేనటువంటి పరిస్థితులను ఈరోజుకి మనం చూస్తాం ఈ దశాబ్దాల చరిత్రలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో సచివాలయ బిల్డింగ్లు, సర్పంచ్ కూర్చుంటాకి అధికారులు, ప్రతి గ్రామానికి 10 మంది ఉద్యోగస్తుల్ని, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, ప్రతి పౌరుడు ఆ ఊరు పొలిమేర దాటకుండా పనులు చేసుకునేదానికి, మండల కేంద్రానికి కూడా వెళ్లకుండా ఆ ఊరు పొలిమేర దాటకుండా పనులు చేసుకుంటాకి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయం బిల్డింగ్లు కట్టడం, కార్యాలయం నిర్మాణం, అలాగే రైతు భరోసా కేంద్రం నిర్మాణం, ఆరోగ్య కేంద్రం. ఈ రోజుకి ఎన్నో గ్రామాల్లో సబ్ సెంటర్లు లేవు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు జగన్ ఎక్కే వరకు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ప్రతి మండలానికి 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, భవనాల నిర్మాణం, ప్రతి ఊర్లో ఆరోగ్య కేంద్రం నిర్మాణం, దాంట్లో నర్సు పొద్దునుంచి సాయంత్రం దాకా నర్సు ఉంటాం, లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు మెడికల్ సర్వీసులు ఉంటాం. అది 5 బెడ్సో లేకపోతే 10 బెడ్సో ఇన్పేషెంట్గా హాస్పిటల్గా ఉంచటం, డెలివరీలు అవ్వటం, ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ తీసుకురావటం. అలాగే 17 మెడికల్ కాలేజీల నిర్మాణం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కగానే చూశాడు, ఎంత జీతం పెంచుతా ఉన్నా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు దొరకట్లేదు. డాక్టర్లు ఎందుకు దొరకట్లేదంటే డాక్టర్ల షార్టేజ్ ఉంది. ఇన్నాళ్ళు డాక్టర్ల షార్టేజ్ ఉండటం ఏంటి, వ్యవస్థ ఏంటి అని చెప్పి ఆలోచన చేసి 17 కాలేజీలు నిర్మాణం చేయాలి. 17 అంటే సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఒక 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 17 మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తూ 5 మెడికల్ కాలేజీ ఎప్పటికి ఓపెన్ అయినాయి. ఈ సంవత్సరం అంటే రేపు జూన్ మాసం వచ్చే నెలలో మరొక 5 మెడికల్ కాలేజీ ఓపెన్ అవుతున్నాయి. మరి ఆ పై వచ్చే సంవత్సరం మరొక 7 మెడికల్ కాలేజీ ఓపెన్ అవుతున్నాయి. అంటే దగ్గర 2,500 మంది కొత్తగా డాక్టర్లు తయారవటం, తద్వారా వ్యవస్థకు మేలు జరగటం. మరి ఇన్నేళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాయని చెప్తాడు. ఎన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశాడు? ఒక్క మెడికల్ కాలేజీ ఏమైనా నిర్మాణం చేశారైనా? చేయలేదు. అదొకటే కాదు, ఇవాళ 960 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే ఆ తీర ప్రాంతం మొత్తంలో భారతదేశంలో మత్స్య సంపదను ఎగుమతి చేయడంలో విదేశీ మారకద్రవ్యం వచ్చే దాంట్లో ప్రధాన భూమికి పోషించేటువంటి ఆక్వా ఎక్స్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1. అటువంటి ఆంధ్రప్రదేశ్ నెంబర్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేదా మత్స్య సంపదని పెద్ద ఎత్తున పట్టటానికి, పట్టిన దాన్ని ఎక్స్పోర్ట్ చేయటానికి ఎక్కడన్నా ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేశారా? కొత్తగా సీమౌత్ని బ్రేక్ వాటర్స్ నిర్మాణం చేసి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆటు పోటు అంటాం, హై టైడ్ లో టైడ్, ఏ టైడ్ అయినా లో టైడ్లో కూడా వేటకెళ్ళినటువంటి చేపల వేటకెళ్ళినటువంటి బోటు సరాసరి ఒడ్డుకు చేరేటువంటి పరిస్థితులు ఎప్పుడుంటాయి? ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేసి, బ్రేక్ వాటర్స్ నిర్మాణం చేసి అలా చేస్తే మాత్రమే. మరి అవన్నీ ఇవాళ 10 ఫిషింగ్ హార్బర్స్, ఒక్కొక్క ఫిషింగ్ హార్బరు 3 నుంచి 400 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుంది. 10 ఫిషింగ్ హార్బర్లు శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. ఇవాళ 4 సీ పోర్ట్, డీప్ సీ వాటర్ పోర్ట్లు 4, రామాయపట్నం పూర్తయిపోయింది, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ SEZ పోర్టు, స్పెషల్ ఎకనామిక్ జోన్ పోర్టు, ఈ 3
2025 సంవత్సరంలో నిర్మాణాలు పూర్తి చేసుకుంటానికి శరవేగంగా ఒక్కొక్కటి 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుంది. అంటే 20,000 కోట్ల రూపాయలతో అందులో 3 ప్రభుత్వ పోర్టులై ఎవరు వ్యాపారస్తులకు ఇవ్వలేదు. ఇది అభివృద్ధి కాదా?